సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నేను మా ఫ్రెండ్ గారు బైక్ వాషింగ్ అయితే వచ్చినాం. వాషింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ అయితే పోతున్నాం. హైదరాబాద్ మొత్తం బ్లాగ్ అయితే ఫుల్ వీడియో ఉంటుంది చూడండి. ఓకే, కంటిన్యూ అయితే వీడియో. లెట్స్ గో. సో గాయస్, బండి వాషింగ్ అయిపోగానే కథం బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో వెదర్ అయితే చాలా కూర ఉంది. ఏంటంటే మనం నైట్ రైడ్ చేసినాం అనుకో, చాలా అంటే చాలా మంచి పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. మస్తు అనిపిస్తుంది ఆ చల్ల గాలి కదా. సో మీరు కూడా ఇట్లాంటి నైట్ జర్నీ మీ ఫ్రెండ్స్ తోటి చేసి ఉంటే నా కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైతే ఇంత లాంగ్ డ్రైవ్ మీ ఫ్రెండ్ తోటి పోయారు. సో ఇట్లనైతే స్టార్ట్ అయిపోయినాం మొత్తానికి. గాయస్, ఇట్లా ఫ్రెండ్ తోటి అయితే ట్రావెలింగ్ చేస్తే అయితే మస్తు అనిపిస్తుంది. అది కూడా నైట్ టైంలో. సో చల్లని వెదర్లా మనం ఇట్లా మూవ్మెంట్ అవుతుంటే, మనం డేలో కన్నా నైట్ రైడ్ చేస్తే మస్తు అనిపిస్తుంది. ఇంకొకరైతే వీడియో చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని లైక్ మాత్రం మర్చిపోకండి, లైక్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే సీదా మనము ఖమ్మం నుంచి వెళ్ళిపోతున్నాం. ఇట్లా వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతున్నాం. మంచిగా అనిపిస్తుంది. వెదర్ అయితే మంచిగా అనిపిస్తుంది. అంటే మన క్లైమేట్ బాగుంది. బొమ్మడి అంతటి ముచ్చట్లు పెట్టుకుంటాం, ఆ దోశ ఇట్లా వేరే ఉంటుంది ఫీలింగ్. సో ఇట్లనైతే వెళ్ళిపోతున్నాం అనుకో. ఇప్పుడు ముందట మనము ఇక్కడ గౌరారం కాడ ఆగుదాం. గౌరారం కాడ ఆగి అక్కడ టీ తాగి అట్లా మెల్లగా స్టార్ట్ అవుదాం. చూద్దాం ఇంకా ఇట్లా ఈ జర్నీ అయితే మీతో మొత్తం షేర్ చేసుకుంటా. సో ఎండింగ్ వరకు చూడండి, మస్తు అనిపిస్తుంది వీడియో. నైట్ జర్నీ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే చాలా మంది ఇక్కడ తాగుదామా, 7 Hills ఇక్కడ తాగుదామా, లైటింగ్ లేదు కదా. సో గాయస్, ఇప్పుడైతే గౌరారం రీచ్ అయినాం. సిద్దిపేట హైదరాబాద్ ఎట్లుంటుంది లాగ్ అయితే క్రేజీ ఉంటుంది కదా. ఫుల్ లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఎందుకు అయినామంటే గౌరారం కాడ చిన్నగా అట్లా టీ ఏంద్రా 7 Hills ఇక్కడ మనోడు చాయ్ ఇట్లా గ్రీన్ టీ అట్లా తాగుదామని ఆగినాం. కొంచెం అట్లా ఫీల్ అయ్యామని. సో నైట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయకూడదు, మీ ఫ్రెండ్ తోటి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫుల్ క్రేజీ. ధారాబొమ్మలు 7 Hills ఇక్కడికి వచ్చినాం. మా వాడు ఏం తీసుకున్నాం రా. సో వీడనైతే ఫుల్ అంటే ఫుల్ రష్. నైట్ ఇంత టైం అయినా కానీ కరెంట్ పోయినట్టుంది. టోకెన్ వెళ్ళిపోయిరా. 2 టోకెన్లు అయితే ఇచ్చారు చాయ్కి. సో చాయ్ అయితే వచ్చింది, ఇరానీ చాయ్. బొమ్మది టేస్ట్ అవుతుంది చెప్పరా. సో చాయ్ నైట్ జర్నీలలో మనం చాయ్ తాగడం చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే మంచిగా ఉంటుంది. సో గాయస్, సడన్ అయితే చాయ్ తాగి మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ మిడ్ నైట్ అయిపోతే ప్రాబ్లం అవుతుందని. సో ఆర్వీఎం హాస్పిటల్ కనిపిస్తుంది కదా, ఇది చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. మా నియర్ బై గజ్వేల్, సిద్దిపేట వీళ్ళందరూ ఇక్కడ నుంచి వస్తారు, ఇక్కడికే వస్తారు అనమాట మన ప్రాబ్లమ్స్ అయితే. సో రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకు కూడా యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే సో బీ సేఫ్గా అయితే డ్రైవ్ చేయాలి. సో అట్లా యాక్సిడెంట్ అయితే దాంట్లోకి తీసుకొచ్చారు, రికవర్ అయిపోయింది. సో మేమైతే ఇట్లా స్టార్ట్ అయిపోయినాం. మా బొమ్మది ఏం అసలు మా వాడైతే బండిని అయితే నీట్గా బెటర్ చేస్తాడు. చూడండి, ఫుల్ ట్యాంక్ కొట్టించిన మాడికెళ్ళి ఇంత ముళ్ళు అయితే ఇంత కూడా దిగలే. సో మిల్లు పని చేస్తుంది పని చేస్తలేదు అనుకోకూరి, పని చేస్తుంది. సో మనోడు మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. వాడిని పిల్లిప్పించిందంట బండి. సో మనకు అట్లాగా ఎవరైనా ఇప్పిస్తే బాగుండు, కానీ ఆశ కద్దు ఉండాలి, డాష్ ఉండాలి అని అంటారు కదా. సో ఇట్లనైతే స్టార్ట్ అయిపోయినాం. మొత్తానికి షామీర్పేటకి అయితే వచ్చేసినాం. షామీర్పేట నుంచి వెళ్ళి మళ్ళీ మనం కాన్సెప్ట్ ఏంటంటే వీడియోలో మనం సిద్దిపేట నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళిపోతున్నాం కదా. ఇదంతా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ముందట రింగ్ రోడ్ నుంచి వెళ్ళి సీదా వెళ్ళిపోతున్నాం. ఇక మనం అయితే హైదరాబాద్ అంటాం, కానీ హైదరాబాద్ ఎంట్రీ అయితే కథం సిగ్నల్, ట్రాఫిక్. సో మనం ఎక్కడైనా మన పల్లెటూరు ఉంటేనే బెస్ట్ ఉంటుంది. ఇట్లా సిగ్నల్ నుంచి అయితే మెల్లగా క్రాస్ అయిపోతున్నాం అనుకో. మెయిన్ అయితే మనకు ట్రాఫిక్ బాగా అనిపిస్తుంది హైదరాబాద్లో. ఇట్లనైతే వెళ్ళిపోతున్నాం. మీరు ఇంతవరకు ఇంకా హైదరాబాద్కి రాని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నేను చైల్డ్హుడ్లో కూడా ఏంటంటే హైదరాబాద్కి ఒక్కసారి రావాలని ఒక కళ ఉంటుండే.
హైదరాబాద్కి రీచ్ అంటే వచ్చుడు కూడా పెద్ద కళ ఉంటుంది చాలామందికి, ఎందుకంటే చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా. సో వాళ్ళు రావాలంటే చాలా కష్టం. నేను కూడా ఒకప్పుడు అనుకుంటుంటుండే చిన్నగా ఉన్నప్పుడు, నేను ఎప్పుడు హైదరాబాద్కి పోవాలి, హైదరాబాద్ చూడాలని చెప్పేసి. కానీ ఇప్పుడైతే లైట్ అయిపోయింది, హైదరాబాద్ కన్నా విలేజ్లో ఉంటేనే బాగుండు అని ఇప్పుడు వస్తుంది ఫీలింగ్. సో ఇట్లనైతే మళ్ళీ మనకు మెట్రో స్టేషన్ ఇవన్నీ ఇంకా హైదరాబాద్ ఎంట్రీ అయిపోయినామంటే ఇప్పుడు ముందటనైతే జేబీఎస్ వస్తుంది అనమాట. జేబీఎస్ నుంచి మనం సీదా వెళ్ళిపోయినాం అనుకో ట్యాంక్ బండ్. చాలామంది ట్యాంక్ బండ్ కూడా తెలియదు, అంటే మన పల్లెటూరులకు ఇక్కడికి వచ్చినాక ట్యాంక్ బండ్కి ఎట్లా పోవాలని చెప్పేసి. ఇక్కడ నెంబర్ 10 బస్ ఉంటుంది, అక్కడికి పోతే డైరెక్ట్ సీదా ఖాళీ మనం ట్యాంక్ బండ్కి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇది మన లాస్ట్ ఫైనల్ ఏమన్నమాట, సిద్దిపేట టు ట్యాంక్ బండ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కొంచెం కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మరి ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మొత్తం మనోడు కొట్టుకొచ్చిండు బండి. ఇది అంటే ట్రావెలింగ్ లాగా ఇట్లా చేస్తే మస్తు అనిపించింది, ఎందుకంటే నైట్ టైంలో రైడ్ చేస్తే మస్తు అంటే మస్తు ఫీలింగ్ వస్తుంది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఇట్లా వెళ్ళుంటారు కదా, సో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోస్ అయితే మీ ముందడికి వస్తా. ఇట్లా కొంచెం సపోర్ట్ చేయండి. సో గాయస్ వీడియో ఇంతటితో సమాప్తం అనుకుంటున్నా. నెక్స్ట్ హైదరాబాద్లో ఎటు తిరుగుతాం ఏంది కదా అని చెప్పేసి మొత్తం అప్డేట్ ఇస్తాను. లెట్స్ బాయ్.